హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు స్టోరీలోని 115వ భాగంలోనికి వెళ్ళిపోదాం. తన భర్త అలా హత్తుకొని వెళ్ళిపోవటంతో ఆమె అక్కడే కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మౌనంగా తన కన్నీరుకి కారణం ఏంటి అనేది ఆమె మనసుకు మాత్రమే తెలుసు. దాక్షాయిని బాధ మొదటి నుంచి అలా సాగుతూనే ఉంది. పైనుంచి జరిగేది అంతా రుద్ర చూస్తూనే ఉన్నాడు. కానీ మౌనంగా ఉన్నాడు. తన తల్లి దగ్గరకు రాలేదు, అంతే. తండ్రి ప్రేమ చూస్తున్నాడు. తల్లి వద్దు అంటూ దూరం పెట్టడం కూడా గమనిస్తున్నాడు. కానీ అతని మనసులో ఏమి ఉన్నది అనేది మాత్రం బయటకు ఎక్స్ప్రెస్ చేయటం లేదు. అన్నీ ఆ కనురెప్పల మాటున లోపలే దాచి కనుపాపలను బయటకు చూపించాడు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. రేష్మని ఇంటికి తీసుకొని వస్తారు. రేష్మ కూడా కోమా నుంచి బయటకు వచ్చింది అని అందరికీ తెలిసి నేత్ర ఒకసారి రుద్ర దగ్గరకు వచ్చి రేష్మ గురించి మాట్లాడాలి అని వచ్చాడు. అలా రేష్మ దగ్గరకు వెళ్ళాలి అని, సరే పదండి ఒకసారి వెళ్ళి రేష్మని చూసి వద్దాం అని రుద్ర అంటే నోరు తెరిచేస్తుంది యష్మి. ఏంటి నోరు తెరుచుకొని మరి అలా చూస్తున్నావు, పదండి వెళ్దాం అంటూ యష్మి చేతులు పట్టుకుంటే, అమ్మో లేదు నేను రాను అక్కడికి అని భయంగా అన్నది. ఏమీ కాదు నేను ఉన్నాను కదా, నా మీద ధైర్యం ఉంచు అని చెప్పటంతో సరే అంటూ సంతోషంగా ఆమె చేతిని పట్టుకొని బయలుదేరుతుంది. అలా నేత్ర, రుద్ర, యష్మి ముగ్గురు కూడా రేష్మ దగ్గరకు బయలుదేరారు. ఇంటి నుంచి ఒకేసారి బయటకు వచ్చిన ముగ్గురిని కూడా తన రూమ్ విండో నుంచి చూసిన కరణ్ ఎక్కడికి వీళ్ళు ముగ్గురు ఒకేసారి బయలుదేరారు అని అనుకుంటూనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాడు. రేష్మ ఇంటికి వెళ్తున్నారు అని అర్థం చేసుకొని వాళ్ళ వెనకే తను కూడా రేష్మ ఇంటికి వచ్చాడు. రేష్మ తల్లిదండ్రులు వాళ్ళ ముగ్గురు రావటంతో రండి బాబు బాగున్నారా అంటూ పలకరించి, రేష్మ నీ ఫ్రెండ్స్ వచ్చారు అంటూ ఆమె తల్లి చెప్పింది. రుద్ర తను చూడటానికి వచ్చాడు అని చాలా సంతోషపడుతుంది. కానీ అతనికి పెళ్ళైంది అని తెలిసే విధంగా పక్కన యష్మి ఆమె మెడలో ఉన్న తాళి కనిపించటంతో యష్మి వైపే అనుమానంగా చూస్తూ ఉంటుంది. తను చూస్తున్నది నిజమా కాదా అని అనుకుంటూ. నేత్ర ఆమె అనుమానాన్ని క్లియర్ చేయటానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అని చెప్పేశాడు. తను రుద్రని ప్రేమిస్తుంది, తనకి రుద్ర దొరకడు అని పూర్తిగా తెలిసి ఇక బాధపడింది. మరొకరి భర్తగా మారిపోయాడు. తను అతడి మీద ఇక ఆశపడటం కరెక్టా కాదా అని అనుకుంది. కానీ బయటకు ఆ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ని చూపించకుండా ఓకే అవునా కంగ్రాచులేషన్స్ అని నార్మల్గా మాట్లాడింది. రేష్మతో నార్మల్గానే ముగ్గురు మాట్లాడుతున్నారు. చేసింది అంతా రుద్ర అయినా కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్లుగానే చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు రుద్ర. కరణ్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు. రుద్ర, యష్మి ఇద్దరి వైపు మాత్రం వంకరగానే చూస్తూ ఉన్నాడు. తన చూపులు రుద్ర, నేత్ర ఇద్దరు గమనిస్తూనే ఉన్నారు. కరణ్ని చూసి యష్మి భయపడుతుంటే నేను ఉన్నాను కదా, ప్రతి చిన్నదానికి ఇలా భయపడద్దు అని అతను కళ్ళతో ఉరిమి చెప్పటంతో తన భర్త ఉన్నాడు, తన భర్త ముందు కరణ్ ఏమీ చెయ్యలేడు అని ధైర్యంగా తన భర్త చేతిని గట్టిగా పట్టుకొని కాస్త నిలబడగలుగుతుంది యష్మి. ఆమె భయాన్ని చూసి కన్నింగుగా నవ్వుకున్నాడు కరణ్. అలా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు ముగ్గురు. కరణ్ రేష్మ పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని కాసేపు ఆమెతో ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడాడు. ఆమె కూడా దానికి సమాధానం చెప్పింది. నీకు యాక్సిడెంట్ అయ్యింది, అలా నీకు యాక్సిడెంట్ కావటానికి కారణం ఎవరో తెలుసా అని అడిగాడు కరణ్. తెలియదు అంటూ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని, నేను కారులో వెళ్తుంటే సడన్గా ఏదో ముందుకు వచ్చింది, ఢీ కొట్టేసింది. కానీ ఏం జరిగిందో ఏంటో అనేది కూడా క్లారిటీ లేదు. ఆ క్షణం అంతా కూడా అలా జరిగిపోయింది అని అనటంతో కోపంగా పిడికిలి బిగిస్తూ నీకు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు రుద్రనే అని అన్నాడు కరణ్. ఆ మాట విన్న రేష్మ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, రుద్ర నాకు యాక్సిడెంట్ చేయటం ఏంటి అని కళ్ళు రెండు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. నీకు యాక్సిడెంట్ చేసింది రుద్రనే, అలానే నన్ను కోమాలోకి పంపించింది కూడా రుద్రనే అంటూ జరిగింది మొత్తం వివరంగా చెప్పటంతో అంటే ఇన్ని రోజులు నువ్వు కూడా కోమాలోనే ఉన్నావా అని ఇంకా పూర్తిగా తనలో ఉన్న ఆశ్చర్యం వీడక అడిగింది. అవును, అంటే ఆ రోజు నుంచి జరిగినవి అన్నీ తనకు తెలిసినవి అన్నీ కూడా రేష్మకి
చెబుతాడు. అలానే తెలుసుకున్నవి కూడా చెప్పటంతో ఏమీ మాట్లాడలేక తలదించుకుంటుంది రేష్మ. ఏంటి మౌనంగా ఉన్నావు? ఒక్కసారి మనం చేస్తున్న ప్లాన్ వాడికి తెలిసి రివర్స్ చేసి కొట్టాడు. కానీ ఈసారి అలా జరగకూడదు. మనం ఇద్దరం కలిసి కొట్టే దెబ్బ వాడికి జీవితాంతం గుర్తుండాలి. జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. కుమిలి కుమిలి ఏడుస్తూ మన జీవితంతో కొన్ని నెలల భాగం లేకుండా కోమాలో ఉండే విధంగా చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ కసిగా చెప్తున్నాడు కరణ్ మాటలకు. రేష్మ, ఏమో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇక పైన మాత్రం నేను రుద్ర జోలికి వెళ్ళాలి అనుకోవటం లేదు అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు రేష్మ? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నావు. పడుకొని అలా లేచేసరికి ఇలా నీలో ఉన్న ఆవేశం మొత్తం కూడా నీళ్లు పోసి చల్లార్చినట్లుగా చల్లారిపోయిందా? అసలు నువ్వు ఇలా అవ్వటానికే కారణం రుద్ర అని తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలుగుతున్నావు? నీకు రుద్ర మీద కోపం రావటం లేదా? ఆవేశం రావటం లేదా? అతన్ని ఏదో చెయ్యాలి అని అనిపించటం లేదా అని అన్నాడు. ఏమో కరణ్, ఒకప్పుడు నువ్వు చెప్పినట్లు ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే రుద్ర చేసింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయిని నువ్వు సొంతం చేసుకోవాలి అనుకున్నావు. తనని నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను. ఇద్దరం కలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యాలి అని అనుకున్నాం. అది తప్పే అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ అదే యష్మి ప్లేస్లో నేను ఉంటే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇష్టం లేని వ్యక్తి వచ్చి శరీరాన్ని తాకుతుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఆ సిచ్యువేషన్ వద్దు, కానీ చేశాను. అప్పుడు నాకు బుద్ధి లేదు. ఇప్పుడు ఇదిగో ఇలా కొన్ని నెలలు కోమాలో ఉండి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది అనుకుంటున్నాను. ఇకపైన ఎప్పుడూ నేను అటువంటి పనులు చెయ్యాలి అనుకోవటం లేదు. ఇంకొకసారి నువ్వు కూడా ఇటువంటి పనులు చెయ్యవద్దు. ఒకవేళ నువ్వు అలా చేస్తున్నావు అని నాకు తెలిస్తే నేను రుద్రకి చెప్పేస్తాను. ఇందులో నాకు ఎటువంటి మొహమాటం లేదు అని అతనికి మొహం మీదే కరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది రేష్మ. అబ్బా, ఏంటి ఈ రేష్మ ఇలా మారిపోయింది అని పైకే అన్నాడు. మనసులో అనుకుంటున్నాను అనుకొని. మారిపోవాలి కరణ్, లేదంటే మన జీవితమే తలక్రిందులు అయిపోతుంది. ఏదో దేవుడి దయ వల్ల నేను బ్రతికాను. నా తల్లిదండ్రులని కల్లారా చూడగలుగుతున్నాను. ఎన్ని రోజులు నా తల్లిదండ్రులు నా కోసం ఎంతో బాధపడ్డారు అనేది నా కళ్ళ ముందు కనిపించింది. ఇకపైన వాళ్లకు నేను ఎటువంటి బాధను ఇవ్వాలి అని అనుకోవటం లేదు. ఖచ్చితంగా మనం ఇటువంటిది ఏదో ఒక ప్లాన్ చేస్తే రుద్ర చూస్తూ సైలెంట్గా ఉండే రకం అయితే కాదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి రుద్ర వెనక మనం చేస్తున్నవి అన్నీ కూడా రుద్రకు తెలుసు అని నువ్వే చెప్పావు. అయినా సైలెంట్గా ఉండి అన్నీ మౌనంగా భరించి ఆఖరికి ఒక్కటే ఒక్క దెబ్బ కొట్టాడు. కోలుకోవటానికి మనకు ఎన్ని నెలలు పట్టిందో నువ్వే చూస్తున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పు రేష్మ, నేను మాత్రం ఇకపైన రుద్ర జోలికి వెళ్ళాలి అనుకోవటం లేదు అని రేష్మ అన్నది. నా జీవితం నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు నచ్చిన విధంగా నా జీవితం ఇకపైన ఉంటుంది అని సింపుల్గా తన నిర్ణయం చెప్పింది రేష్మ. సరే, నీ ఇష్టం. ఇక నేను మాత్రం ఏం మాట్లాడగలను? నువ్వు ఇలా చెప్తూ ఉంటే అని అన్నాడు కరణ్. సరే, నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి కరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా కూడా రేష్మ తన మాట వినకపోవటంతో రేష్మ అలా ఆలోచిస్తూనే ఈ చైర్లో వెనక్కి వాలి కూర్చుంది. ఇదేంటి ఈ రేష్మ ఇలా మాట్లాడుతుంది? నాతో పాటు తను కూడా కలుస్తుంది ఏమో అని అనుకున్నాను. అప్పుడు ఇద్దరం కలిసి రుద్ర మీద ఏదైనా అటాక్ ప్లాన్ చేయాలి అనుకున్నానే. కానీ తనేమో పూర్తిగా మారిపోయి ఇలా మంచిదానిలా మాట్లాడుతుందే. చూద్దాం, 2-3 సార్లు అడిగి అప్పటికి కూడా తను ఇలానే ఉంటే నా ప్లాన్స్ ఏవో నేనే వేసి ఆ యష్మిని ఖచ్చితంగా రుద్రకి దూరం చేస్తాను. కడుపుతో ఉన్నట్లుంది కదా, ఇప్పుడు ఆ కడుపే లేకుండా చేస్తే వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమే అంటూ ఇకపైన భూమి మీదకు రాలేదు అని తెలిసి వాళ్ళ బాధను నేను కల్లారా చూడాలి అని కసిగా అనుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు. రుద్ర ఇంటి వైపు చూస్తూనే తన ఇంటి లోపలికి అడుగుపెట్టాడు కరణ్. యష్మి రెస్ట్ తీసుకుంటే నేత్ర, రుద్ర ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్ళారు. ఇప్పుడు రేష్మ కూడా కోమా నుంచి బయటకు వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా యష్మి మీద, నీ మీద ఏదో ఒక ప్లాన్ చేస్తారు. ఏదో ఒక రకమైన అటాక్ చేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అన్నాడు నేత్ర. అందులో డౌటే లేదు. కరణ్ అయితే నా మీద చాలా కసిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్డమైన పని చేస్తాడు. ఇక రేష్మ గురించి అంటే
తను మారింది అనిపించింది తన మాటలు వింటుంటే. చూద్దాం మారిందో లేదో, మారితే హ్యాపీగా బ్రతుకుతుంది, లేదా ఈసారి డైరెక్ట్గా పైకే వెళ్ళిపోతుంది అని సింపుల్గా చెప్పేశాడు. సాత్విక కాలేజ్ వాళ్ళు గిరిజన ప్రాంతాలకు వెళ్ళవలసినది మరో 10 రోజుల్లో ఉంటే అది పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు వెళ్ళటం లేదు, ఎప్పుడు వెళ్ళేది అనేది కూడా క్లారిటీగా చెప్పటం లేదు అని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏ విషయం కూడా క్లారిటీగా చెప్పటం లేదు. అదే విషయం గురించి డిస్కషన్ చేసుకుంటూ నేహా, కిషోర్, సాత్విక ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని ఉన్నారు. అలా అక్కడికి వెళ్ళి వస్తే మనకు ఏదైనా యూజ్ ఉంటుంది అని అనుకున్నాం. మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇది కాస్త పోస్ట్ పోన్ అయ్యింది, కానీ తర్వాత ఎప్పుడు అనేది కూడా తెలియటం లేదే, ఎలా అని కాస్త డిసప్పాయింట్మెంట్తో అంటుంది సాత్విక. ఏమీ కాదులే, ఇప్పుడు కాకపోతే తర్వాత పెడతారు కదా, అసలు పెట్టకుండా అయితే ఉండరు కదా. ప్రతి సంవత్సరం మామూలుగా మారుమూల పల్లెటూర్లకు పంపించేవారు. ఈసారి ఎక్కడో కొండల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు పంపిస్తామంటున్నారు. కాకపోతే ప్లేసు ఏరియా అన్నీ చూసుకొని సెట్ చేసి మనల్ని పంపించాలి కదా, దానికి కాస్త టైం పడుతుందేమో అని అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర వాళ్ళ ముగ్గురిని చూసి, ఏంటి 3 కోతులు ఏదో డిస్కషన్లో ఉన్నాయి అని అన్నాడు. సాత్విక కూడా నేత్ర ఏదైనా అంటే ఎప్పుడు తిరిగి ఏదో ఒక కౌంటర్ ఇచ్చేది, కానీ సైలెంట్గా ఏమీ లేదులే బావా అని డల్గా అన్నది. ఏంటి నా సాతి ఇలా డల్గా ఉంది అంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని లాలనగా అడిగాడు నేత్ర. నేహ జరిగింది చెప్పటంతో, ఓ అవునా, దాన్నేముంది, తర్వాత పెడతారు కదా, అప్పుడు వెళ్ళొచ్చు. అస్సలు మీకు వెళ్ళను అనే ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే ఓకే, ఇప్పుడు కాకపోతే తర్వాత అని అన్నాడు. ఏమో బావా, ఈ టూర్ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ నా హోప్స్ అన్నీ కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడు పెడతారో ఏంటో, మా పీజీ అయిపోయేలోపు పెడితే బాగుండు అని డల్గా చెప్పింది. సరే సరే పదండి, మనం బయటకి ఎక్కడికైనా షికారుకు వెళ్దాం అంటూ వాళ్ళని చీరప్ చేసి బయటకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళతో నేహ, కిషోర్ ఇద్దరూ కూడా వచ్చారు. అలా నలుగురు కూడా సరదాగా బయట తిరిగి ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు సాత్విక ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న టూర్ ప్లాన్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఒక్కసారిగా మారిపోతాయి అనుకొని, మార్పులు వారి జీవితంలో చోటు చేసుకుంటాయి అనే ఊహకే అందని విధంగా వాళ్ళ జీవితం మారిపోతుంది అని ఆ క్షణం సాత్విక ఊహించలేదు. అలానే వాళ్ళకు తెలియదు కదా భవిష్యత్ ఏంటి ఎలా ఉంటుంది అనేది. ఎంత ఆత్రంగా అయితే టూర్కి వెళ్ళారో అంతే బాధతో కన్నీటితో ఇంటికి చేరుకుంటారు అని ఆ క్షణం వాళ్లకు తెలుసుకోలేకపోయారు. తెలుసుకుంటే బహుశా ఆ టూర్కి వెళ్ళాలి అని అంత ఇంట్రెస్ట్ చూపించకపోయే వాళ్ళేమో. భవిష్యత్ మన చేతుల్లో లేదు కదా. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా